ఏమంటారు वैवस्वतमनोन्तरकलियुगे प्रथमपादे जम्बूद्वीपदण्डकारण्याद्या वर्तदेशभेदभद्रावतारे मेरो दक्षिणदिग्भागे कृष्णा गोदावर्योर्मध्ये महाश्वेक्षेत्रशरणं करिष्ये भगवान की जय। माता अन्नपूर्णेश्वर माता की जय। सीताराम स्वामी भगवान की जय। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म विषेमदेवहितं यथायो स्वस्ति नो इन्द्रो दस्रमा स्वस्ति नो पूषा विष्णुवेद। जय श्री राम। इदं शुभं पुण्यं करोति मे नमस्कारं शरायुधां पत्यति इव न कङ्कणं मिति बद्ध्वा कंकणं धारयामि शुभस्य शीघ्रं भवे सर्वकार्यात् सिद्धये। शुभं पुण्यं करोति मे नमस्कारं शरायुधां पत्यति इव न कङ्कणं करोति मे नमस्कारं शरायुधां पत्यति इव न कङ्कणं नाम वित्रैवतो रामाय रामभद्राय रामचन्द्राय मेरसे रघुनाथाङ्गले शिवे सर्वार्थसाधिके सर्वदा सर्वकारेषु नास्ति पशवो वदन्ति स्थानोस्तैतुः मुहूर्तोऽनस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकालेनां ग्रहाणां नक्षत्राणाम् अत्यन्त चंदू गट्टू बेटा ईटी लेకుంటే रावण सुत हनुमान की जय। रामचंद्र प्रभु की जय। जय लक्ष्मण प्रभु की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। ఏది అలా ఎక్కడికి వెళ్ళి అయ్యో అయ్యో అందరు ఎక్కాల కొన్ని బాగా గిల్ల గిల్ల తమ్ముడు దూరం దూరం కూర్చుని బాగా దగ్గర దగ్గర మస్తు పడ్డది కూడా సెల్ఫ్ కొట్టేసుకో అది అది సీతారామచంద్ర భగవాన్ की జై। జై శ్రీరామ్। జై శ్రీరామ్। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు ఉదయము
పెళ్లి పందిరి కార్యక్రమము బ్రహ్మాండంగా కమిటీ సభ్యుల మధ్యన మరియు వేద పండితుల మధ్యన నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఉదయము 8 గంటలకల్లా రాములవారి కళ్యాణం ప్రారంభమవుతుంది. అలాగే కళ్యాణం ప్రారంభమవుతూ 9 గంటలకల్లా అందరికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరము 50,000 మంది భక్తులకు భోజనం అందించే విధంగా ఏర్పాట్లు కమిటీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా చల్లని మంచినీటి సరఫరా కూడా చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరికీ ఎండ వేడిమి దృష్ట్యా అన్ని చలవ పందిర్లు తడకలతో పందిర్లు వేయడం జరిగింది. అలాగే సీలింగ్ టెంట్ కూడా వేయించడం జరిగింది. అలాగే పోలీస్ వారి సహకారంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అయినా కానీ, అలాగే మున్సిపల్ శాఖ వారి సహకారంతో, ఎలక్ట్రిసిటీ వారి సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్త జనావళికి తెలియజేసింది ఏమంటే పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిగే కమిటీ ఆధ్వర్యంలో జరిగే కన్నుల పండుగ జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి విజ్ఞప్తిస్తున్నాం. జై శ్రీరామ్. ఇలా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఆ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళల, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రావణసుత హనుమానికి జై. సీతామాతా की జై. లక్ష్మణ ప్రభువు की జై. జై శ్రీరామ్. 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 సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈరోజు పందిరి వేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మంగళ స్నానంతో పాటుగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి భక్త మహాశయులు రేపటి శ్రీరామనవమి వేడుకకు అత్యంత వైభవోపేతంగా రామ కళ్యాణం తిలకించగలరని అందరికీ కోరుతున్నాం. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సిద్ధులగుట్ట ఆలయ కమిటీ తరఫున పచ్చని పందిరి అనేటువంటిది సాంప్రదాయంగా సనాతన ధర్మంగా వస్తున్నటువంటిది. ఉగాది పండుగ రోజు వచ్చినటువంటి తర్వాత తొలి పండుగగా శ్రీరామనవమి చేసుకోవడం, ఉగాది నుండి 9 రోజులు కూడా ఈ యొక్క నవమి యొక్క ఉత్సవాలు జరపడం అనేటువంటిది ఆనవాయితీ. దానిలో ముఖ్యంగా కూడా పచ్చని పందిరి అనేటువంటిది కూడా సూర్యోదయం వెలకన్న మునిపే తెల్లవారుజాముననే ఈ యొక్క పందిరి వేయడం అనేటువంటిది సాంప్రదాయం. పచ్చని పందిరి లోపలనే కళ్యాణం చేయడం అనేటువంటిది సనాతన ధర్మం. కాబట్టి ఆ సనాతన ధర్మం ప్రకారమే ఇక్కడ నుండే ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈరోజు ఆలయ కమిటీ నేతృత్వంలో ఈ యొక్క పందిరి వేయడం జరిగింది. శ్రీ శ్రీ నందీశ్వర మహారాజు గారి ఆధ్వర్యంలో మొట్టమొదలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సేవా సమితి సభ్యులు, సిద్ధులగుట్ట సేవా సమితి సభ్యులతో పాటుగా కూడా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఈ యొక్క పందిరి వేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా తిలకించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుతూ శుభం. రేపు కళ్యాణ ఘట్టం చెప్పు, అన్నదానం కూడా చెప్పు. రేపు శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని రేపు కళ్యాణము ఉదయం 8 గంటలకల్లా ప్రారంభమవుతుంది. సీతారామచంద్ర స్వామి విగ్రహాలకు మంగళ స్నానం ఉంటుంది. గురువుగారైనటువంటి వేదాంత శ్రీ గోపీకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో పాటుగా కూడా ఆలయ కమిటీ సంబంధించినటువంటి నేతృత్వంలో ఈ శ్రీరామ కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణం అనేటువంటిది 7 గంటలకు నుండి ప్రారంభమై 8 గంటలకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మంగళ స్నానం అయినటువంటి తర్వాత నూతన వస్త్రధారణ, ఆలయం లోపలికి ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఆహ్వానించి తదుపరి వివాహ వేడుకలని కూడా జరపడం జరుగుతుంది. వచ్చిపోయేటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క 9 గంటలకే పెళ్లి భోజనం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఎలాంటి లోటుపోట్లకు లేకుండా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ నేతృత్వంలో 9 గంటలకే భోజనం ప్రారంభమై 12 గంటల 5 నిమిషాలకు కళ్యాణంలో అక్షంతలు వేసేటువంటి అందరికీ ఈ అనుగ్రహం ఉంటుంది. భగవత్ కళ్యాణం అంటే సర్వసాధారణంగా కాదు. కాబట్టి తిలకించి మీరంతా కూడా కృతార్థులు కావాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు. శుభం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.